హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ ఒక సింపుల్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 కానీ 3 కానీ పొటాటోస్ పీల్ తీసేసుకొని మధ్యలోకి కట్ చేసేసుకొని కుక్కర్లో పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లగా అయ్యాక వాటర్ మొత్తం స్ట్రైన్ చేసేసి పొటాటోస్ అన్నీ వేరే గిన్నెలోకి తీసుకొని స్మాషర్ తోటి బాగా స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, మీరు ఎంత ఎక్కువ క్వాంటిటీలో కారం తింటారో మీ పిల్లలు చూసుకొని అంత క్వాంటిటీలో కారం వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. సన్నగా తురుముకున్న క్యారెట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోండి. వేడిగా ఉంటుంది కదా, స్పూన్ తోటి ఫస్ట్ నార్మల్గా మొత్తం కలిసేలా కలుపుకోండి. తర్వాత చేతితోటి మొత్తం ముద్దలాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు 2-2.5 స్పూన్లు అయితే పడుతుంది కార్న్ఫ్లోర్ అయితే వేసుకోండి అనమాట. కార్న్ఫ్లోర్ తప్ప ఇంకేది యూస్ చేయకండి, కార్న్ఫ్లోర్ ఒకటే చాలు. మొత్తం వేసుకున్నాక బాగా చపాతీ పిండి ఎలా అయితే మనం మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసేసుకున్నాను నేను. ఒక ప్లేట్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 1/2 ముద్ద అయితే తీసుకున్నాను. అందులోంచి ఆ 1/2 ముద్ద నేను అలా రోల్ చేసుకొని చాకుతోటి పిల్లోస్ లాగా కట్ చేసుకుంటున్నాను. మీకు ఏ షేప్ అయితే నచ్చుతుందో ఆ షేప్లో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. రౌండ్గా అయినా, లేకపోతే కొంచెం వడల టైప్ ఉంటాయి కదా, చిన్న చిన్న వడలు, అలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు పొడుగ్గా ఫింగర్స్ లాగా ఉంటాయి కదా, అలా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా ప్రిపేర్ చేసుకోండి. నేను అన్నీ కూడా కొన్ని పిల్లోస్ లాగా చేశాను, కొన్నేమో చిన్న వడల టైప్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, చేత్తో కూడా అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చేత్తో ఇలా కన్నా మనకి అలాగా కొంచెం ప్లేట్ మీద ఒత్తుకొని చాకుతో కట్ చేసుకుంటేనే ఈజీగా అయిపోద్ది. ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ పిల్లోస్ అన్నీ కూడా మనం ఏవైతే ప్రిపేర్ చేసుకున్నామో వాటిని బాగా అన్నీ ఒకేసారి వేసేసాను నేను. అవే వచ్చాయన్నమాట నేను తీసుకున్న క్వాంటిటీకి. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి. అంతే, మన స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి. పిల్లలకి బ్రేక్ టైంలో కూడా వీటిని యూస్ చేసుకోవచ్చు అనమాట. అంత చాలా సింపుల్గా అయిపోద్ది. మార్నింగ్ టైంలో కూడా అంత పనేం ఉండదు వీటితోటి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి మన స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే అదుర్స్ అనమాట. అలా చూసి అయితే వెళ్ళిపోకండి, ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా తింటారా? తినేసేయండి మీకే మరి. బాయ్ బాయ్.